ఎక్స్ప్లెయిన్ చేసేదమ్మా. ఎస్ మ్యామ్. ఓకే చూడండి, ఇప్పుడు ఈడ లెక్కలో చూడండి, మీకు టెక్స్ట్ ఆన్సర్లో చూడండి, టెక్స్ట్ బుక్లో ఇచ్చిండేది 2 ఓపెనింగ్ స్టాకు ఓకే కరెక్టే, పర్చేజెస్ మైనస్ రిటర్న్స్ కరెక్టే, వేజెస్ కరెక్టే, ఫ్యూయల్ కరెక్టే, క్యారేజ్ ఆన్ పర్చేజెస్ కరెక్టే. కాకపోతే 2 ఇన్సూరెన్స్ మైనస్ ప్రీపెయిడ్ ఇచ్చినాడు, ఇది రాంగ్. ఇది ఎక్కడ చూపియాలా? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో చూపియాలా. ట్రేడింగ్ అకౌంట్లో ఉంది కానీ మనం వేయాల్సింది వచ్చి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో వేయాలి. ఇన్సూరెన్స్ అంటే బీమా. తర్వాత 2 డిప్రిషియేషను మెషనరీ పేటెంట్స్ వేసినారు, ఈ డిప్రిషియేషన్ కూడా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో వేయాలి. ఇప్పుడు మనకు ట్రేడింగ్ అకౌంట్ అంటే ఫ్యాక్టరీకి సంబంధించినటువంటివి మాత్రమే కదా, ఆఫీసుకి సంబంధించినవి వస్తాయమ్మా? ఓకే, ఆఫీసుకి సంబంధించినవన్నీ కూడా ఎక్కడొస్తాయి? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో వస్తాయి. ఫ్యాక్టరీకి సంబంధించినటువంటివి ట్రేడింగ్ అకౌంట్లో వస్తాయి. అక్కడ ఏమి? ఫ్యాక్టరీ ఇన్సూరెన్సు, ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి ఫ్యాక్టరీ మేనేజర్ సాలరీ, తర్వాత ఫ్రైట్, నెక్స్ట్ క్యారేజ్, వేజెస్ ఇలాంటివి వస్తాయి. కానీ ఇక్కడ డిప్రిషియేషన్ తీసుకుపోయి ట్రేడింగ్ అకౌంట్లో వేసినారు, అయినా అది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో వేయాల. మెషినరీ పేటెంట్స్ ఈ డిప్రిషియేషన్ రెండు కూడా ఎక్కడ? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో వేయాల. ఓకేనా? తర్వాత బ్యాడ్ డేట్స్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఒక చోటు ఉంది. తర్వాత బ్యాలెన్స్ షీట్లో కూడా డెటార్స్లో నుంచి తీసేశారు. మొట్టమొదటిగా మనం లెక్క వేసే ముందు ట్రయల్ బ్యాలెన్స్ ఈక్వల్గా ఉందేమో చూడండి. మొట్టమొదటిగా ట్రయల్ బ్యాలెన్స్ ఈక్వల్గా ఉందా చెక్ చేయండి మా, ఎంత టోటల్ వస్తుందో చూడండి. వేసినారా? అది వేయాలి కదా మీరు ఫస్ట్. ఈక్వల్ లేదా? ఎంత వేరియేషన్ ఉంది? 500 మేడం. ఓకే, ఎటువైపు? డెబిట్ సైడ్ మేడం. డెబిట్ సైడా? ఓకే చూస్తాను. ఎంత ఉంది క్రెడిట్ వైపున? 1,76,580. క్రెడిట్ వైపున అవును మేడం. 580యా? ఓకే, 1,76,080, 580 580 80 10 15 10 18 26 15 17. నెక్స్ట్ డెబిట్ వైపున ఎంత ఉందిమ్మా? వేశారమ్మా టోటల్ 1,06,080 రూపీస్ మేడం. ఓకే చూస్తాను. 3,630 ప్లస్ 40,675 ప్లస్ 680 ప్లస్ 8,480 ప్లస్ 4,730 ప్లస్ 2040 ప్లస్ 3200 ప్లస్ 5760 ప్లస్ 32,000 ప్లస్ 30,000 ప్లస్ 32,500 25,500 ప్లస్ 600 ప్లస్ 5245 ప్లస్ 14,000 1,76,080 వచ్చింది కదా? అవును మ్యామ్. ఓకే, 76,080 అంటే డెబిట్ సైడ్ 500 వేరియేషన్ వస్తూ ఉంది ఏమా, అంటే ట్రయల్ బ్యాలెన్స్లో వేరియేషన్ చూపిస్తుంది. కాబట్టి మనం బ్యాలెన్స్ షీట్లో వేసేటప్పుడు ఇక్కడ మనకి డెబిట్ వైపున తక్కువ ఉంది కాబట్టి డెబిట్ వైపున ఏమేమి మెన్షన్ చేస్తామా? డెబిట్ వైపున ఏమేమి మెన్షన్ చేస్తాం? అసెట్స్, నెక్స్ట్ ఎక్స్పెన్సెస్ కదా, ఆల్ ఎక్స్పెన్సెస్ డెబిట్లో మెన్షన్ చేస్తాం, అవునా కదా? అవును. కాబట్టి మనకి బ్యాలెన్స్ షీట్లో ఇటువైపు అసెట్స్ వేస్తాం కాబట్టి అసెట్స్ సైడ్ తక్కువ ఉంది కాబట్టి బ్యాలెన్స్ షీట్లో కూడా అసెట్స్ సైడ్ 500 వేరియేషన్ వస్తుంది. అర్థమైందా? అర్థమైందా అందరికీ?
అందరికీ మా కుసుమ, సుల్తానా, భవానీ, సహిస్తా అర్థమవుతా ఉందా? జాహ్నవి ఎవరెవరు ఉన్నారా? అంత తక్కువ ఉన్నారు. అర్థమైందా? ఓకే. శరణ్య, జయంతి ఎవరో ఉన్నారు ఇంకా. ఇప్పుడు 500 మనకి ఇచ్చినటువంటి ట్రయల్ బ్యాలెన్స్లో డెబిట్ సైడ్ తక్కువ ఉంది టోటల్ వేస్తే, కాబట్టి బ్యాలెన్స్ షీట్లో డెబిట్ వైపున అంటే అసెట్స్ సైడు 500 తక్కువ వస్తుంది. ఇప్పుడు మనం వేస్తాం ఆన్సర్. ఓకే, ఎంత వచ్చింది అంబిక? వేసినావా? టాలీ అయిందా 500 తక్కువతో? టోటల్ కూడా వేసినాను మ్యామ్. ఓకే ఓకే, నేను సరే ఇప్పుడు చెప్తాను చూడండి మా. ఫస్ట్ వన్ నేను చెప్తాను, సరేనా? ఓకే. క్లియర్గా వినండి, ఏమన్నా డౌట్ ఉంటే అడగండి. బాగా నేర్చుకోవాలి ఫైనల్ అకౌంట్స్, ఓకేనా? ఓకే, స్క్రీన్ కనిపిస్తుందా? చూడండి మా. మొట్టమొదటిగా ఎవరిది మా ఇది? ద ఫాలోయింగ్ ట్రయల్ బ్యాలెన్స్ హ్యాస్ బీన్ టేకన్ ఫ్రమ్ ద బుక్స్ ఆఫ్ మిస్టర్ Aravind as on 31st December 2015. You are required to prepare the manufacturing and profit and loss account for the year 31st-12-2015 and balance sheet as on that date. ఇక్కడ ఎవరిది? అరవింద్, మిస్టర్ అరవింద్ది 31/12/2015కి సంబంధించినటువంటి వివరాలు ఇవ్వబడినది, లేదా అంకనా అనేది ఇవ్వబడినది. ఈ అంకనా నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఫర్ ద ఇయర్ ఎండెడ్, ఒక ట్రేడింగ్ అకౌంటు, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంటు, బ్యాలెన్స్ షీటు ప్రిపేర్ చేయమన్నాడు. మొట్టమొదటిగా డెబిట్ బ్యాలెన్సెస్ ఏమున్నాయో చూడండి. క్యాష్ ఇన్ హ్యాండ్ వచ్చి అసెట్, తర్వాత క్యాష్ అట్ బ్యాంక్ అసెట్, పర్చేజెస్ ట్రేడింగ్ అకౌంట్లో డెబిట్ వైపునే ఇస్తాం. తర్వాత రిటర్న్ ఇన్వర్డ్స్ వచ్చి లోపలికి వాపసులు. లోపలికి ఎందుకు వస్తాయి? మనం సేల్స్ చేసింటాం కాబట్టి లోపలికి వాపసులు, అంటే ఇవి సేల్స్ రిటర్న్స్. రిటర్న్ లేకపోయినా కూడా మనకి డెబిట్ వైపున ఉన్నాయి అంటే, డెబిట్ వైపు నుండేటివి ఏంటివే? సేల్స్ రిటర్న్స్. క్రెడిట్ వైపు నుండేటివే పర్చేజ్ రిటర్న్స్. నెక్స్ట్ వేజెస్ ట్రేడింగ్ అకౌంట్, ఫ్యూయల్ ట్రేడింగ్ అకౌంట్, క్యారేజ్ ఆన్ పర్చేజెస్ ట్రేడింగ్ అకౌంట్, క్యారేజ్ ఆన్ సేల్స్ పైన క్యారేజ్ కాబట్టి అది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. నెక్స్ట్ స్టాక్ 1/1/2015, ఇదే ఓపెనింగ్ స్టాకు ట్రేడింగ్ అకౌంట్లో స్టార్టింగ్లో ఇస్తాం. తర్వాత బిల్డింగ్స్ అసెట్, ల్యాండ్ అసెట్, మెషనరీ అసెట్, పేటెంట్స్ అసెట్, సాలరీస్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సాలరీస్ వచ్చేసి ఇప్పుడు నేను మీకు చెప్పినాను, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ వచ్చి అవి ట్రేడింగ్ అకౌంట్లో, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ వచ్చి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో. కాబట్టి సాలరీస్ అనేది ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కాబట్టి అది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ వైపున ఇస్తాం. జనరల్ ఎక్స్పెన్సెస్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్. ఇన్సూరెన్స్ డెబిట్. డ్రాయింగ్స్ బ్యాలెన్స్ షీట్లో క్యాపిటల్లో నుంచి నెట్ ప్రాఫిట్ ఉంటే యాడ్ చేసుకుంటాం, నెట్ లాస్ ఉంటే మైనస్ చేస్తాం. తర్వాత ఈ డ్రాయింగ్స్ కూడా మైనస్ చేస్తాం. తర్వాత సన్రీ డెటార్స్ అంటే సన్రీ డెటార్స్ అయినా ఏదైనా కూడా డెటార్సే అసెట్లో వేస్తాం. తర్వాత క్రెడిట్ బ్యాలెన్స్లోకి రండి. సేల్స్ ఉంది. సేల్స్ వచ్చి ట్రేడింగ్ అకౌంట్లో క్రెడిట్ వైపున వేస్తాం. సేల్స్ రిటర్న్స్ ఉన్నాయి కాబట్టి మైనస్ చేసి వేస్తాం. రిటర్న్ అవుట్వర్డ్స్ ఇవి పర్చేజ్ రిటర్న్స్. పర్చేజ్లో నుంచి పర్చేజ్ రిటర్న్స్ తీసేస్తాం. తర్వాత క్యాపిటల్ వచ్చి బ్యాలెన్స్ షీట్లో లైబిలిటీ వైపు వేస్తాం. తర్వాత క్రెడిటర్స్ లైబిలిటీ. ఇంట్రెస్ట్ క్రెడిట్ వైపున ఉంది కాబట్టి ఇంట్రెస్ట్ ఇండైరెక్ట్ ఇన్కమ్, ఇది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో క్రెడిట్ వైపు వేస్తాం. తర్వాత అడ్జస్ట్మెంట్లోకి వస్తే క్లోజింగ్ స్టాక్ 31/12/2015 క్లోజింగ్ స్టాక్ వచ్చి
అడ్జస్ట్మెంట్లో ఉంది కాబట్టి ట్రేడింగ్ అకౌంట్లోనూ బ్యాలెన్స్ షీట్లోనూ రెండు వైపులా రెండు చోట్ల వేస్తాం. ట్రేడింగ్ అకౌంట్లో క్రెడిట్ సైడు, బ్యాలెన్స్ షీట్లో అసెట్స్ సైడు వేస్తాం. అట్లా కాకుండా ట్రయల్ బ్యాలెన్స్లో ఉందంటే ఒక చోట మాత్రమే వేస్తాం. ఏదైనా కావచ్చు, అడ్జస్ట్మెంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ట్రాన్సాక్షను కూడా 2 టైమ్స్ వేయాలా, బాగా గుర్తుపెట్టుకోండి. కాబట్టి క్లోజింగ్ స్టాక్ ట్రేడింగ్లో, తర్వాత బ్యాలెన్స్ షీట్లో వేస్తాం. తర్వాత డిప్రిషియేషన్ ఆన్ మెషినరీ 10%, పేటెంట్స్ 20%. ఈ డిప్రిషియేషను ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ వైపున డిప్రిషియేషన్ అని వేస్తాం. తర్వాత బ్యాలెన్స్ షీట్లో అసెట్స్లో నుంచి ఈ డిప్రిషియేషన్ తీసివేసి వేస్తాం. తర్వాత అవుట్ స్టాండింగ్ సాలరీస్. అవుట్ స్టాండింగ్ అంటే ఇంకా చెల్లించాల్సినటువంటి ఖర్చులు, ఇంకా చెల్లించాల్సినవి అంటే సాలరీస్ కదా, జీతాలు, సాలరీస్ ప్లస్ అవుట్ స్టాండింగ్ సాలరీస్ యాడ్ చేసుకుంటాము. అవుట్ స్టాండింగ్ సాలరీస్ యాడ్ చేస్తాం. ఓకే, తర్వాత యాడ్ చేసుకుంటాం. తర్వాత ఇంకొకటి 2 చోట్ల వేయాలి కదా. అవుట్ స్టాండింగ్ సాలరీస్లో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో సాలరీస్ ప్లస్ అవుట్ స్టాండింగ్ సాలరీస్ యాడ్ చేసుకుంటాం, వేస్తాం. తర్వాత బ్యాలెన్స్ షీట్లోకి వస్తే అవుట్ స్టాండింగ్ సాలరీస్ లైబిలిటీ కాబట్టి లైబిలిటీ సైడ్ వేస్తాం. తర్వాత ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్. ప్రీపెయిడ్ అనేది లైబిలిటీ, ముందుగానే చెల్లించినది లైబిలిటీ కాబట్టి దీన్ని ఇన్సూరెన్స్లోని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఇన్సూరెన్స్ వేసి ఇన్సూరెన్స్లో మైనస్ ప్రీపెయిడ్ తీసివేస్తాం. ఇది ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ తీసేసి తర్వాత లైబిలిటీలో చూపిస్తాం. ఇది అప్పుగా. తర్వాత బ్యాడ్ డేట్స్ అడ్జస్ట్మెంట్లో ఉన్నాయి. మామూలుగా ట్రయల్ బ్యాలెన్స్లో ఉంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో వేసేసి వదిలేస్తాం. కానీ అడ్జస్ట్మెంట్లో ఉంది కాబట్టి ఈ బ్యాడ్ డేట్స్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ వైపున ఇస్తాం. తర్వాత బ్యాలెన్స్ షీట్లో డెటార్స్లో నుంచి బ్యాడ్ డేట్స్ తీసివేసి వేస్తాం. ఓకేమ్మా, అర్థమైందా? ఇంకా వేస్తున్నా, ఇంక వేసేదా? హలో, వేసేదమ్మా? ఓకే. చూడండి, ఎవరిది ఇది? అరవింద్ అకౌంట్. ఓకే, మిస్టర్ అరవింద్. ఓకే, ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఇయర్ ఎప్పుడు? ఫర్ ద ఇయర్ ఎండెడ్ 31/12 కదా. అకౌంట్ ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఫర్ ద ఇయర్ ended 31/12/2015. ఓకేమా? నెక్స్ట్ ఇక్కడ ఒకటి అట్లా వేస్తాం. ఈ స్థలం చాలకుండా వద్దు. వేరే పేజ్లో వేస్తూ ఉండమా, తిక్కలు బక్కలు అయిపోయింది.
ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ for the year ended 31st 12 2015. Of Mr. Arvind, ma'am. ఉన్నిలే ఈడ మిస్టర్ అరవింద్ అని రాసేస్తే ఫైన్ సార్. మిస్టర్ అరవింద్ అరవింద్స్ ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఫర్ ద ఇయర్ ఎండెడ్ 31st 12 అట్లా రాస్తే సార్. ఓకేమా? particulars debit to carry to మార్చుకోకూడదు. ఓకే? particulars జాగ్రత్త వినండి, అడగండి. మొట్టమొదటిగా ఇక్కడ ఏమి ఇస్తాం? టు ఓపెనింగ్ స్టాక్. టు ఓపెనింగ్ స్టాక్ ఎంత ఉంది? నాకు అమౌంట్స్ చెప్తారండి, త్వరగా వేసేస్తాను. టు ఓపెనింగ్ స్టాక్ 1/1/2015 5,000 ఎంత చెప్పండి? 5,760. ఓకే, చెప్పుకుంటా వచ్చేయాలి విన్నా. టు పర్చేజెస్ ఎంత ఉన్నాయి? ఇన్నర్ కాలంలో వేసుకుందాం. 40,675 మైనస్ రిటర్న్స్. పర్చేజ్ రిటర్న్స్ ఎంత ఉన్నాయి? 500 తీసేసి 40,175. నెక్స్ట్ వేజెస్ ఫ్యూయల్ రెండు ఉన్నాయి. టు వేజెస్ 8,480. ఓకే, నెక్స్ట్ ఫ్యూయల్ 4,730. నెక్స్ట్ ఫ్యూయల్ అయింది. క్యారేజ్ ఆన్ పర్చేజెస్. క్యారేజ్ ఆన్ పర్చేజెస్ 2,040. ఓకే, నెక్స్ట్ స్టాక్, బిల్డింగ్స్, ల్యాండ్, సాలరీస్, జనరల్ ఇన్సూరెన్స్. ఇంకేం లేవు. డెబిట్ వైపు ఏమైనా ఉన్నాయా? ఓకే, బై సేల్స్ మైనస్ రిటర్న్స్. సేల్స్ ఎంత ఉన్నాయి? 98,780. నెక్స్ట్ సేల్స్ రిటర్న్స్ 680 అయితే 98,100. బై క్లోజింగ్ స్టాక్ ఎంత ఉంది? క్లోజింగ్ స్టాకు 6,800. ఓకే, ఇంకేం లేవు ఇక్కడ. ఈ ట్రేడింగ్ అకౌంట్లో ఇంకేమి రావు. ఇంకేమన్నా వస్తాయా? రావు. ట్రేడింగ్ అకౌంట్లో ఇంతేమా. తర్వాత ఎంత వస్తుందో టోటల్ చూడండి. ఎటువైపు ఎక్కువ ఉంది? క్రెడిట్ సైడ్ ఎంత వస్తుంది? 1,04,900. 1,04,900
900. ఇక్కడ కూడా 4900. 8 1 9, 8 6 14, 9 1 10. ఓకే. నెక్స్ట్ ఇక్కడ 5 10, 8 16 22 29 30 3 10 15 22 29 2 8 16 5 21 21 3 10 6 9 17 29 ఎంత వస్తుంది చూడు మా క్యాల్కులేటర్ ఎత్తుకోండి ఆర్డర్లోలే 5 5 10 1 6 9 8 17 1 7 24 1 6 30 3 3 10 15 17 17 2 ఏళ్ళం 2 ఏళ్ళ 5760 ప్లస్ 40,175 ప్లస్ క్యాల్కులేటర్ పెట్టుకుంటే కదా మీరు 8,480 ప్లస్ 4730 ప్లస్ 2040 ప్లస్ 715 వచ్చింది. ఎంత? 43,715. ఒక నిమిషం 43,715. ఓకే, అంతే వచ్చింది ఇక్కడ కూడా. 5 5 5 10 6 అంతేనా? 17 30 10 17 22 29. ఓకే, అంతేనా? 43,715 వచ్చేసి ఏమది? ఓకే, 43,715. ఇక్కడ ఏమిది? టు గ్రాస్ ప్రాఫిట్ ట్రాన్స్ఫర్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఓకే, ఇది అర్థమైంది ఇక్కడి వరకు అందరికీ? ఓకే, తర్వాత నెక్స్ట్ పేజ్లో ఇస్తామా? చాలదేమో, స్థలం చాలదేమో, నెక్స్ట్ పేజ్లో ఇద్దామా? ఓకే, ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి మా. స్క్రీన్ షాట్ తీసుకోండి. తీసుకున్నారా? తీసుకున్నారమ్మా? ఓకే అమ్మా, నెక్స్ట్ పేజీలోకి పోదమ్మా. వేద్దామా నెక్స్ట్ పేజీలో? ఓకే, నెక్స్ట్ పేజ్లోకి వస్తే ఇక్కడ
మనకు అదే కాలమే. అరే మళ్ళీ పైన ఏం రాసే పని లేదు కాబట్టి బై గ్రాస్ ప్రాఫిట్ ఎంత వచ్చింది అక్కడ మనకు? ట్రాన్స్ఫర్ ఫ్రమ్ అంటే నుంచి, ఎక్కడి నుంచి వచ్చింది? గ్రాస్ ప్రాఫిట్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ట్రేడింగ్ అకౌంట్. ఓకే, ఎంత వచ్చిందిమా? 43,750. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు క్రెడిట్ వైపున ఏమన్నా ఉన్నాయేమో చూడండి, ఇంట్రెస్ట్లు అట్లాంటివి, అవి ఇక్కడ వస్తాయి. బై ఇంట్రెస్ట్ ఉంది, బై ఇంట్రెస్ట్. దీనికి ఏమన్నా అడ్జస్ట్మెంట్ ఉందా? ఏం లేదు కాబట్టి 9,000. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు డెబిట్ వైపున వేయండి. డెబిట్ వైపున వస్తే చూస్తా వస్తాం ఏమేమి ఉన్నాయి. రిటర్న్ ఇన్వర్డ్స్, క్యారేజ్ ఆన్ సేల్స్ టు క్యారేజ్ ఆన్ సేల్స్ ఎంత ఉన్నాయమ్మా? 3,200 మ్యామ్. 3,200. నెక్స్ట్ స్టాక్, బిల్డింగ్స్, ల్యాండ్, మెషినరీ, పేటెంట్స్, సాలరీస్. టు సాలరీస్ ఎంతమా? 15,000. అడ్జస్ట్మెంట్ ఉంది. సాలరీస్ 15,000 ప్లస్ అవుట్ స్టాండింగ్ సాలరీస్. మీరు అవుట్ స్టాండింగ్ అన్న రాయండి, ఎట్లయినా రాయండి. అవుట్ స్టాండింగ్ సాలరీస్ ఎంత ఉన్నాయి? 1,500 యాడ్ చేసుకోవాలి. ఓకే, 16,500. నెక్స్ట్ టు జనరల్ ఎక్స్పెన్సెస్ ఎంత ఉన్నాయి? 3,000. నెక్స్ట్ ఇన్సూరెన్స్ అడ్జస్ట్మెంట్ ఉంది. టు ఇన్సూరెన్స్ ఎంత? 600 ఉన్నాయి. ప్రీపెయిడ్ మైనస్ చేయాలి. ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ ఎంత? 170 తీసేస్తే ఓకే. నెక్స్ట్ డ్రాయింగ్స్ రాదు, సండ్రీ డెటార్స్ రాదు. నెక్స్ట్ ఇప్పుడు మనం అడ్జస్ట్మెంట్లోకి వస్తే ఫస్ట్ పాయింట్ అయిపోయింది, అది ట్రేడింగ్లో వేసినాం, ఇంకా బ్యాలెన్స్ షీట్లో వేస్తాం. డిప్రిషియేషన్ ఆన్ మెషినరీ 10%, పేటెంట్స్ 20%. కాబట్టి టు డిప్రిషియేషన్ అండర్లైన్ చేసుకొని మెషినరీ ఎంత ఉంది అమౌంట్? ఎంత ఉందిమ్మా మెషినరీ 10 20,000. ఓకే, 20,000 ఇంటూ 10/100. 0కు 0 పోతే 2,000 డిప్రిషియేషన్. మా ఇది బాగా వినండి మా, 20,000 ఉంది ఇంటూ 10/100. ఈ జీరోకు పోతే 2,000. తర్వాత ఇంకోటి ఏమి? పేటెంట్స్ ఎంత ఉన్నాయి? 7,500. 7,500 ఇంటూ 10/29. ఓకే, 20%. 20/100. 0కు 1,500 అయిన తర్వాత నెక్స్ట్ అవుట్ స్టాండింగ్ సాలరీస్ అయిపోయింది, ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ అయిపోయింది. బ్యాడ్ డేట్స్ అమౌంట్ ఇచ్చేసినాడు, పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేయమని. టు బ్యాడ్ డేట్స్ 725. ఇంకేమైనా ఉన్నాయమ్మా? లేవు కాబట్టి ఎటువైపు ఎక్కువ ఉందో చూస్తాం. క్రెడిట్ వైపునే ఎక్కువ ఉంది, 52,750. అదే మొత్తాన్ని ఇక్కడ కూడా వేస్తాం, 52,750. ఇప్పుడు ఇది కూడుకొని ఇందులో తీసేయాలి. ఎంత వస్తుందో చూడండి. 24,155 మ్యామ్ ఇది టోటల్. కరెక్ట్ చూసినావా? మళ్ళీ
ఈ లెక్క చేస్తా మ్యామ్, బ్యాలెన్స్ షీట్ ఒకటే మ్యామ్ రాంది. ఓకే 2430 ప్లస్ 1500 ప్లస్ 27,355 కదా, అంతేనా అంబిక? 24,155 మ్యామ్. ఏమి ఆన్సరా? $3,200 ప్లస్ 16,500 ప్లస్ 3,000 ప్లస్ 430 ప్లస్ 7,355 మ్యామ్ టోటల్. అవునమ్మా, 725 ఈక్వల్స్ టు 27,355 55 మ్యామ్. 57 ఈక్వల్స్ టు 25,360 వచ్చి ఏమ్మా క్యాలిక్యులేటర్ పెట్టుకుంటే కదా మా అబ్బాయిలు కూడా. వేరియేషన్ ఎంత ఉంది? 25,360 ఉంది మా. ఎంత? 52 మైనస్ ఎంత వచ్చిందమ్మా ఇంతకుముందు? 20. ఇదెంత అంబిక? ఎంత వచ్చింది అప్పుడే? 20 అంబిక? హలో, మ్యామ్ ఎంత వచ్చింది ఈడ? 25,360 మ్యామ్ ఆన్సర్. ఆడగాదమ్మా, ఇది టోటల్ ఎంత వచ్చింది? ఇది టోటల్ వచ్చి 27,355 మ్యామ్. ఓకే, ఇది తీసేస్తే అది గుర్తుగా వేసుకోండి ఎంత వచ్చింది. ఇది వచ్చేసి టు నెట్ ప్రాఫిట్ ట్రాన్స్ఫర్ టు క్యాపిటల్ అకౌంట్ అన్నా వేయచ్చు, లేదంటే బ్యాలెన్స్ షీట్. ఎస్ మ్యామ్. అర్థమైందమ్మా ఇది అందరికీ? ఏమన్నా డౌట్ ఉందా? హలో నో మ్యామ్. అబ్బాయిలు అందరూ, ఆనంద్ 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 ఎవరికి డౌట్ లేదా? ఇక్కడ మీరు ఎవరికి డౌట్ లేదా? భవానీ, రేణుక, అర్హం, ఏం డౌట్ లేదు మ్యామ్. ఎవరికి ఏం లేదు. ఓకే, ఆనంద్ రెడ్డి, రిహానా, శశికిరణ్ వర్మ, శరణ్య, ఏం లేదా? డౌట్ ఏం లేదమ్మా? ఓకే, సరే. ఇప్పుడు నేను ఈ 4 పాయింట్స్ మళ్ళీ ఒకసారి చెప్తా చూడండి. అడ్జస్ట్మెంట్లో ఎక్కువ వచ్చేటివి. అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ప్లస్ చేస్తాం, మళ్ళా బ్యాలెన్స్ షీట్లో లైబిలిటీస్ వైపు వేస్తాం. ఇవి గుర్తుపెట్టుకోండి. తర్వాత టు బీ రిసీవ్డ్ ప్లస్ చేస్తాం. టు బీ రిసీవ్డ్ ప్లస్ చేస్తాం అసెట్. నెక్స్ట్ అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ కదా. తర్వాత ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ మైనస్ చేస్తాం, ముందుగా చెల్లించింది కాబట్టి ఇది అసెట్. ఇది చూడండి, ఇది అవుట్ స్టాండింగ్ ఇంకా చెల్లించాల్సినవి, ఇవి ముందుగా చెల్లించినవి. ఇక్కడ ప్లస్ చేస్తాం, ఇది మైనస్ చేస్తాం. ఇది ఆ లైబిలిటీ, ఇది అసెట్. తర్వాత టు బీ రిసీవ్డ్ ఇంకా రావాల్సింది అసెట్, ప్లస్ చేస్తాం. తర్వాత అడ్వాన్స్ రిసీవ్డ్ మైనస్ చేస్తాం, లైబిలిటీ. అర్థమైందా? ఇది లైబిలిటీమా? ఓకే, అర్థమైందా లేదమ్మా? అర్థమైందా ఇవి?
Yes, ma'am. ఓకే ma'am. అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ ప్లస్ చేస్తాము లైబిలిటీ, టు బి రిసీవ్డ్ ప్లస్ చేస్తాం అసెట్, ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ మైనస్ చేస్తాం అసెట్, అడ్వాన్స్ రిసీవ్డ్ మైనస్ చేస్తాం లైబిలిటీ. ఓకే, ఇప్పుడు ఇది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అర్థమైందా? అర్థమైందమ్మా? Yes, ma'am. బ్యాలెన్స్ షీట్ అర్థమైందా? స్క్రీన్ షాట్ తీసుకోండి, బ్యాలెన్స్ షీట్ చెప్తా త్వరగా అమ్మా, టైం అవుతా ఉంది, నాకు మళ్ళా క్లాస్ ఉంది. బ్యాలెన్స్ షీట్ చెప్తా, స్క్రీన్ షాట్ తీసుకోండి. తీసుకున్నాం మ్యామ్. ఓకే, నెక్స్ట్ పేజ్లోకి పోదాం. ఓకే, బ్యాలెన్స్ షీట్ మా, బ్యాలెన్స్ షీట్ యాజ్ ఆ, మీరు అదంతా మళ్ళీ రాసుకోండి. బ్యాలెన్స్ షీట్ యాజ్ ఆన్ మ్యామ్ పెట్టండి మ్యామ్, నేను తీసుకోలేదు. ఏమ్మా? అది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ పెట్టండి మ్యామ్, నేను తీసుకోలేదు. అవునా, అయ్యో ఇది recent notes. తీసుకో నిన్న తీసుకో. ఓకే మ్యామ్. ఓకే, ఓకే, బ్యాలెన్స్ షీట్ వెళ్ళిపోయి నేను రాసిన బ్యాలెన్స్ షీట్ యాజ్ ఆ, బ్యాలెన్స్ షీట్ యాజ్ ఆ 31st ఎంత మా డేటు? 12 31st 12 2015 ma'am. ఓకే, లెఫ్ట్ సైడ్ ఏమేస్తాము? లైబిలిటీస్. ఇక్కడ క్రెడిట్ డెబిట్ వాడమ్మా. లైబిలిటీస్, అసెట్స్, అమౌంట్, అసెట్స్ అమౌంట్. లైబిలిటీకి వస్తే స్టార్టింగ్ క్యాపిటల్ వేస్తాం. క్యాపిటల్ లెక్కలో ఎక్కడ ఉంటుంది? క్రెడిట్ సైడ్ ఉంటుంది. 62,000 ఉంది క్యాపిటల్. ప్లస్ నెట్ ప్రాఫిట్. ఇంతకుముందు మనకి ఎంత వచ్చింది మా నెట్ ప్రాఫిట్? నెట్ ప్రాఫిట్ ఎంత వచ్చింది మా? 25,360 ma'am. 360. ఓకేమా? ఇప్పుడు ఇది కూడుకుంటాం. 360, 7, 8. తర్వాత డ్రాయింగ్స్ ఉన్నాయమ్మా. మైనస్ డ్రాయింగ్స్ సొంత వాడకాలు తీసేస్తాం ఎప్పుడు కూడా. డ్రాయింగ్స్ 5,245 ఇది తీసేస్తాం. మైనస్ 15, 1, 2, 82,115. తర్వాత మనకు లైబిలిటీస్ అన్ని క్రెడిట్ వైపునే ఉంటాయమ్మా, ఎక్కడ ఉండవు. డెబిట్లో చూడాల్సిన అవసరం లేదు మనకు. లైబిలిటీస్ ఎక్కడ ఉంటాయి? క్రెడిట్ వైపున ఉంటాయి. క్రెడిటార్స్ ఉన్నాయి. క్రెడిటార్స్ 6,300. ఇంకా లైబిలిటీస్ ఏమైనా ఉన్నాయో? లేవు. క్రెడిట్ వైపు ఇంకేం లేవు. ఓకే, తర్వాత అడ్జస్ట్మెంట్లోకి రండి. అవుట్ స్టాండింగ్ సాలరీస్. అవుట్ స్టాండింగ్ ఇంకా చెల్లించాల్సినవి మనకు అప్పు అనమాట. అవుట్ స్టాండింగ్ సాలరీస్ 1,500. ప్రీపెయిడ్ వచ్చేసి అసెట్ కాబట్టి వేయము, అసెట్లో వేస్తాం. బ్యాడ్ డేట్స్ అసెట్స్ వైపు వస్తాయి. సరే, ఇప్పుడు చూడండి మా, అడ్జస్ట్మెంట్లో ఉన్నది అవుట్ స్టాండింగ్ సాలరీస్ 2 చోట్ల వచ్చిందా లేదా? వచ్చిందా లేదా? ఓకే, నెక్స్ట్ క్రెడిట్ అసెట్స్ వైపు చూస్తాం. క్యాష్ ఉంది. క్యాష్ ఇన్ హ్యాండ్ స్టార్టింగ్లోనే ఉంది చూడండి.
క్యాష్ ఇన్ హ్యాండ్, క్యాష్ అట్ బ్యాంక్. క్యాష్ ఇన్ హ్యాండ్ వచ్చి 540, బ్యాంక్ వచ్చి 2630. నెక్స్ట్ అసెట్స్ అన్నీ డెబిట్ వైపు ఉంటాయి ఏమన్నా, ఫ్యూల్, క్యారేజ్, స్టాక్ కాదు, బిల్డింగ్స్. బిల్డింగ్స్ ఎంత ఉన్నాయి? 32,000 బిల్డింగ్స్. తర్వాత ల్యాండ్ 10,000. నెక్స్ట్ మెషినరీకి డిప్రిషియేషన్ ఉందా లేదా? మెషినరీ ఎంత ఉందిమ్మా? 20,000. 20,000. ఓకే, మైనస్ డిప్రిషియేషన్ ఎంత? ఇంతకుముందు వేసినాం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో 2,000 తీసేసి 18,000. నెక్స్ట్ మెషినరీ. పేటెంట్స్ ఎంత ఉన్నాయి? 7,500 మైనస్ డిప్రిషియేషన్ 1,500 తీసేస్తే 6,000. నెక్స్ట్ డిప్రిషియేషన్ అయిపోయింది, పేటెంట్స్ అయిపోయింది, డ్రాయింగ్స్ అయిపోయింది. సన్రీ డెటార్స్ ఎంత ఉన్నాయి? 14,000 ఉంది. మైనస్ బ్యాడ్ డేట్స్ అడ్జస్ట్మెంట్లో ఉన్నాయి కాబట్టి తీసేయాల, లెక్కలో ఉంటే తీసే పని లేదు. 725 అయితే 13,275 అంతే కదమ్మా. ఇప్పుడు చూడండి మా క్లోజింగ్ స్టాక్ వేయాలి. క్లోజింగ్ స్టాక్ ఎంత ఉంది? 6,800. ఇప్పుడు చూడండి మా అడ్జస్ట్మెంట్లో ఉన్నటువంటివి క్లోజింగ్ స్టాకు 2 సార్లు వచ్చిందా లేదా? హలో, త్వరగా చెప్పండి. తర్వాత డిప్రిషియేషన్ 2 చోట్ల వేసినామా లేదా? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో, ఇక్కడ బ్యాలెన్స్ షీట్లో కూడా ఇక్కడ వేసినామా లేదా? ఇక్కడ ఓకే. తర్వాత అవుట్ స్టాండింగ్ సాలరీస్ ప్రాఫిట్ అండ్ లాస్లో వేసినాము, తర్వాత ఇక్కడ వేసినామా లేదా? ఓకే. ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ ఇదేళ్ళ అసెట్, అది ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ అడ్జస్ట్మెంట్లో ఉంది 170. ఇప్పుడు ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ వేసినామా లేదా? ఇక్కడ వేసినామా లేదమ్మా? నెక్స్ట్ బ్యాడ్ డేట్స్ 2 చోట్ల వేస్తామా లేదా? ఆడ తీసేసినాము, ఆడ వేసినాము. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఈడ తీసేసినాము, వేసినామా లేదా? ఓకే. ఇప్పుడు బోత్ సైడ్ ఈక్వల్ కావాలన్నమాట. అవుతుందేమో చూడండి. అయితే కరెక్ట్. అసెట్స్ సైడ్ 500 వేరియేషన్ రావాలి. ట్రయల్ బ్యాలెన్స్లో వేరియేషన్ ఉంది కదా, ఉందా లేదా? ట్రయల్ బ్యాలెన్స్లో లెక్కలోనే మనకు డెబిట్ వైపున తక్కువ ఉంది. డెబిట్ వైపున తక్కువ ఉందంటే ఆస్తులు తక్కువ ఉన్నాయి అని, ఆ తక్కువను మనం ఇక్కడ చూపించాలి. టోటల్ వచ్చి 89,915. నెక్స్ట్ డెబిట్ వైపున 500 తక్కువ వస్తుంది చూడండి. డెబిట్ వైపున 540 ప్లస్ 2630 ప్లస్ 30 40 50 56,000 ఓకేమా? ఎంత తక్కువ ఉంది చూడండి. 500 5,500 ఎంత తక్కువ ఉంది చూడండి. 700.
తక్కువ వస్తానా లేదమ్మా, తక్కువ 500 వస్తాను. 500 వస్తాను అంతే 540 ప్లస్ 2630 ప్లస్ 32 42 50 60,000 66,000 ప్లస్ 3,270 ప్లస్ 6,800 ప్లస్ 170. 89,415 వస్తుంది. ఒక 500 మనకు వేరియేషన్ ఉంది కాబట్టి సరిపోయింది. 89,915. ఇక్కడ ఏం రాస్తాము, మనకు వేరియేషన్ వచ్చిందా లేదా ట్రయల్ బ్యాలెన్స్లో, కాబట్టి డిఫరెన్స్ ఇన్ ట్రయల్ బ్యాలెన్స్. మా డెబిట్ వైపున తక్కువ ఉంది అంటే అసెట్స్ వైపు తక్కువ వస్తుంది. క్రెడిట్ వైపున తక్కువ ఉంటే లైబిలిటీ వైపు తక్కువ వస్తుంది. అర్థమైందమ్మా? ఇప్పుడు ఈక్వల్ అయిందా? Yes, ma'am. ఓకే, ఇప్పుడు అందరికీ అర్థమైందా? అర్థమైంది మ్యామ్. ఏం డౌట్ లేదు ఎవరికి? మ్యామ్ చెప్పమ్మా, చెప్పండి. అర్థమైంది మ్యామ్. ఓకే అమ్మా, ఇప్పుడు స్క్రీన్ షాట్ తీసుకోండి త్వరగా. సెకండ్ ఇయర్ వాళ్ళకి స్టార్ట్ చేయాలి క్లాస్. త్వరగా స్క్రీన్ షాట్ తీసుకోండి. ప్రాబ్లమ్స్ పెడతారా మ్యామ్? మళ్ళీ పెడతాలేమ్మా, క్లాస్ ఉంది నాకు. తీసుకున్నారా స్క్రీన్ షాట్ అందరూ? తీసుకున్నాను. ఎగ్జిట్ అయిపోండి ఇంకా. ఏం అర్హ? లేదు, ఇప్పుడు కట్ చేస్తాండ. నేనేం కట్ చేయలే.